మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఇప్పటివరకు ఏపీ నుండి 7వ తరగతిలో సోషల్ నుండి 3 వీడియోలు అయితే చేయడం జరిగిందండి. ఇది 4వ వీడియో అండి. మరి మొఘల్ సామ్రాజ్యం టాపిక్ నుంచి మొదలవుతుందండి. మరి వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మిగతా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, మీలాంటి మిత్రులకు కూడా వీడియో అయితే చేరుతుందండి. తప్పనిసరిగా లైక్ చేస్తే వీడియో యొక్క యూజ్ఫుల్నెస్ అందరికీ చేరుతుందని ఆకాంక్షిస్తున్నానండి. మరి మేము చేయడానికి ఎంత మెటీరియల్ తయారు చేస్తున్నామంటే మా యొక్క కృషిని కూడా గుర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. మీకు తోడుగా నేనున్నాను, నాకు తోడుగా మీరు ఉన్నారని మీ యొక్క లైక్ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. మరి ఇంకెందుకు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. 4వ వీడియో స్టార్ట్ అవుతుందండి. మరి మొఘల్ సామ్రాజ్యం అండి. స్వతంత్ర దినోత్సవం రోజున భారత ప్రధానమంత్రి ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారండి. ఆ ఎర్రకోటను మనము నిర్మించింది షాజహాన్ అండి. ఈ షాజహాను మొఘల్ సామ్రాజ్యానికి చెందినవాడండి. మరి మధ్యయుగ భారతదేశ చరిత్రలో మొఘలుల అభ్యున్నతి గొప్ప మార్పులను అయితే తీసుకొని వచ్చిందండి. మరి మొఘలులు పరిపాలనా విధానంలో అవలంబించినటువంటి నూతన విధానాలు వారి పరిపాలన అనంతరం భారత ఉపఖండాన్ని పాలించిన రాజులకు ఒక రాజకీయ వారసత్వాన్ని అయితే మిగిల్చేయండి. మరి ప్రతి లైన్ టు లైన్ ఇంపార్టెంట్ బిట్లన్నింటిని కూడా పేర్చుకుంటూ వస్తున్నానండి. సుమారుగా ఇప్పటికి 3 వీడియోలు అయ్యాయి. ఈ వీడియోతో కలిపి మొత్తం ఇంకో 2 వీడియోలు అవుతాయండి. మొత్తం 5 వీడియోలతో 7వ తరగతి సోషల్ అయితే కంప్లీట్ అవుతుందండి. మరి మిగతా ముందు 3 వీడియోలు మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి. అదేవిధంగా ఈ వీడియో చివర కూడా మీకు డిస్ప్లే అవుతాయి. తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి మీరు మొదటి 3 వీడియోలు కూడా చూడొచ్చండి. ప్రతి లైన్ని కూడా పేర్చి ఒక కాంపిటేటివ్కి మీరు బుక్ పర్చేజ్ చేసుకుంటారు కదా, ఆ విధంగా లైన్ టు లైన్ తయారు చేసినటువంటి ముఖ్యమైనటువంటి వీడియోలు చేస్తున్నానండి. తప్పనిసరిగా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి మొఘల్ సామ్రాజ్య పాలకుల యొక్క వరుస క్రమాన్ని చూద్దామండి. మొదటి బాబర్ అండి, 1526 నుంచి 1530 వరకు. తర్వాత హుమయూన్ అండి, మరి 1530 నుండి 1540 వరకు. అదేవిధంగా మరలా రెండవసారి 1555 నుండి 1556 అండి. తదుపరి షేర్షా అండి, 1540 సంవత్సరం నుంచి 1545. అదేవిధంగా అక్బర్ 1556 నుంచి 1565. జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఈ విధంగా ఈ యొక్క మొఘలుల యొక్క సామ్రాజ్య పాలన సాగిందండి. అదేవిధంగా భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య చరిత్ర అనేది క్రీస్తు శకం 1526 నుండి క్రీస్తు శకం 1857 వరకు కొనసాగడం అయితే జరిగిందండి. ఈ మొఘలుల పరిపాలనా విషయంలో గట్టి పునాదిని వేయడంతో పాటు ఘనమైనటువంటి ఆర్థిక వ్యవస్థను మరియు వాణిజ్యాన్ని కూడా ఈ మొఘలులు అయితే ఏర్పాటు చేశారండి. మరి ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకుడు ఎవరు అంటే ఇబ్రాహిం లోడి అండి. ఢిల్లీ సుల్తాన్లలో చివరి పాలకుడు. ఆయనకి మరి మొఘల్ వంశ స్థాపకుడైనటువంటి బాబర్కి మధ్య మొదటి పానిపట్టు యుద్ధం జరిగిందండి. అది కూడా 1526 సంవత్సరంలో. మరి మొదటి పానిపట్టు యుద్ధము బాబర్ మరియు ఇబ్రాహిం లోడికి మధ్య జరిగిందండి. ఇది జరిగిన సంవత్సరం 1526 అండి. అదేవిధంగా మొఘల్ సామ్రాజ్యం తూర్పు బెంగాల్ నుండి పశ్చిమాన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ వరకు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు. అదేవిధంగా ఉత్తరాన హిమాలయ పర్వతాల నుండి దక్షిణాన ఉన్నటువంటి గోల్కొండ వరకు ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యం విస్తరించిందండి. మరి ఈ మొఘల్ పాలకుల్లో మొదటి వాడైనటువంటి బాబర్ గురించి తెలుసుకుందామండి. మరి బాబర్ మొఘల్ వంశ స్థాపకుడు బాబర్ అండి. ఈయన 1526 నుండి 1530 వరకు, అంటే సుమారుగా 4.5 నుంచి 5 సంవత్సరాల మధ్య పాలించడం అయితే జరిగిందండి. యుద్ధ వ్యూహాలు రచించడంలో బాబర్ గొప్ప మేధావండి. మరి మొదటి పానిపట్టు యుద్ధం తర్వాత బాబరు ఢిల్లీ మరియు ఆగ్రాలను కూడా జయించాడండి. మరి బాబర్ ఈ టర్కీ సాహిత్యంలో, బాబర్కి ఏ సాహిత్యంలో పట్టుందండి? మరి టర్కీ సాహిత్యంలో అండి. ఈ టర్కీ సాహిత్యంలో బాబర్ గొప్ప కవి అండి. అదేవిధంగా ప్రకృతి ప్రేమికుడు కూడా. మరి ఈ యొక్క బాబర్ పరిపాలనా కాలంలో 1530వ సంవత్సరమే ఈ యొక్క బాబర్ మరణించిన సంవత్సరం అండి. బాబర్ మరణించిన సంవత్సరం క్రీస్తు శకం 1530 సంవత్సరం అండి. మరి బాబర్ తండ్రి
తైమూర్ వంశానికి చెందినవాడండి. బాబర్ తల్లి చంగీజ్ ఖాన్ వంశానికి చెందినవారండి. మరి మొఘలులు తమను చంగీజ్ ఖాన్ యొక్క రెండవ కుమారుడైనటువంటి చగతాయ్ పేరు మీదుగా చగతాయుడ్లు అని పిలుచుకోవడానికి ఇష్టపడేవారండి. మొఘల్ అనే పదము మంగోల్ అనే పదము నుండి వచ్చిందండి. మొఘల్ అనే పదము మంగోల్ అనే పదము నుండి వచ్చిందండి. మరి రెండవది హుమయూన్ గురించి తెలుసుకుందామండి. హుమయూన్ 1530 నుండి 1540 వరకు పరిపాలనా కాలం అయితే జరిగిందండి. ఆ తదుపరి మరలా 1555 నుండి 1556 వరకు కూడా పాలన అయితే సాగించాడండి. మరి మొఘలు పాలకుల్లో రెండవ పాలకుడు హుమయూన్, మొదటివాడు బాబర్ అండి. మరి హుమయూన్ బాబర్ యొక్క కుమారుడు హుమయూన్ అండి. హుమయూన్ సింహాసనం అధిష్ఠించే నాటికి అనుభవం లేకపోవడంతో తన సోదరుల నుండి తీవ్రమైనటువంటి ప్రతిఘటనని ఎదుర్కొన్నాడండి. బాబర్ యొక్క కుమారుడు హుమయూన్ అండి. మరి ఇదే సమయంలో షేర్షా సూర్ బీహార్, బెంగాల్లో తన అధికారాన్ని సుస్థిరం చేసుకొని శక్తివంతమైనటువంటి పాలకుడిగా ఎదిగాడండి షేర్షా. మరి ఇక షేర్షాకి హుమయూన్కు మధ్య చౌసా కనౌజ్ అనే 2 యుద్ధాలు అయితే బాగా జరిగాయండి. ఈ చౌసా యుద్ధం అనేది 1539లోను, అదేవిధంగా కనౌజ్ యుద్ధం 1540లో ఈ యొక్క హుమయూన్కి మరియు షేర్షాలకి మధ్య జరిగాయండి. మరి ఈ యుద్ధాలలో షేర్షా హుమయూన్ను ఓడించి ఇరాన్కి తరిమేశాడండి. మరి హుమయూన్కు ఇరాన్లో సహాయం చేసేది సఫావిద్ షా. ఈ సఫావిద్ షా సహాయంతో 1555 సంవత్సరంలో హుమయూన్ తిరిగి ఢిల్లీని అయితే స్వాధీనం చేసుకున్నాడండి. మరి హుమయూన్ 1556 సంవత్సరంలో హుమయూన్ మరణించడం జరిగిందండి. మరి 1530 నుంచి 1540 వరకు కూడా హుమయూన్ పాలనా కాలం అయితే సాగిందండి. తదుపరి షేర్షా 1540 నుండి 1545 వరకు ఈ షేర్షా యొక్క మొఘలు పాలనా కాలం అయితే జరిగిందండి. ఈ షేర్షా షూర్ ఒక ఆఫ్ఘన్ నాయకుడండి. ఈ షేర్షా స్వశక్తితో అభివృద్ధి చెందాడండి. అదేవిధంగా హుమయూన్ను 2 సార్లు ఓడించి ఢిల్లీలో సూర్ రాజవంశాన్ని స్థాపించడం అయితే జరిగిందండి షేర్షా. మరి ఢిల్లీపై నియంత్రణ సాధించిన తర్వాత ఇతను అనేక ముఖ్యమైనటువంటి యుద్ధాల్లో విజయం సాధించాడండి. మరి ఈ షేర్షా తన సామ్రాజ్యాన్ని కాబూల్ నుండి, అంటే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నుండి బెంగాల్ మరియు మాల్వా వరకు విస్తరించాడండి ఈ షేర్షా. మరి షేర్షాకి హుమయూన్కి మధ్య జరిగిన యుద్ధాలు ఏంటంటే అండి కనౌజ్ అండ్ చౌసా యుద్ధాలండి. మరి ఈ షేర్షా గొప్ప యుద్ధ వీరుడే కాకుండా పరిపాలనా దక్షుడు కూడానండి. మరి ఈ షేర్షా తన 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో భూమి శిస్తు పద్ధతి, నూతన ద్రవ్య విధానము, తపాలా సేవలు వంటి అనేక సంస్కరణలు అయితే చేపట్టాడండి. అదేవిధంగా షేర్షా 1545 సంవత్సరంలో పెరంగ ప్రేలుడు కారణంగా మరణించాడండి. ఈయన 5 సంవత్సరాలే పాలించాడండి. ఈ 5 సంవత్సరాల్లోనే అనేక యుద్ధాలు చేశాడు. హుమయూన్తో యుద్ధాలు, చౌసా కనౌజ్ అనే యుద్ధాలు చేశాడు. ఆ తర్వాత 5 సంవత్సరాల పాలన కాలంలో భూమి శిస్తు పద్ధతి, నూతన ద్రవ్య విధానం, తపాలా సేవలు ఇలాంటి ఎన్నో అనేక సంస్కరణలు అయితే చేపట్టాడు. 1545లో మరణించాడండి. మరలా షేర్షా తర్వాత వారసుల అసమర్థత కారణంగా మరలా హుమయూన్ 1555 సంవత్సరంలో ఢిల్లీని అయితే తిరిగి ఆక్రమించుకున్నాడండి. ఆ తదుపరి అక్బర్ వచ్చాడండి. మరి హుమయూన్ యొక్క కుమారుడు అక్బర్ అండి. బాబర్ యొక్క కుమారుడు హుమయూన్ యొక్క కుమారుడు అక్బర్ అండి. మరి హుమయూన్ మరణించే నాటికి అక్బర్ వయసుకు 13 సంవత్సరాలేనండి. మరి అప్పటికి అక్బర్ 1556 నుండి 1605 అంటే సుమారుగా 10 సంవత్సరాల కాలాన్ని పరిపాలన అయితే చేశాడండి అక్బర్. ఈ అక్బర్ తరపున పరిపాలనా వ్యవహారాలు చూసినటువంటి అక్బర్ యొక్క సంరక్షకుడి పేరు బైరాంగ్ ఖాన్ అండి. హుమయూన్ మరణించే నాటికి అక్బర్ యొక్క వయసు 13 సంవత్సరాలు అండి. మరి బెంగాల్ ప్రధానమంత్రి అయినటువంటి హేము ఢిల్లీని స్వాధీనం చేసుకోవాలి అని అనుకున్నాడండి. మరి మొదటి పానిపట్టు యుద్ధం ఎవరెవరికి జరిగిందని చెప్పానండి, బాబర్కి,
ఇబ్రాహిం లోడికి 1526లో జరిగింది. మరి రెండవ పానిపట్టు యుద్ధం 1556లో క్రీస్తు శకం 1556లో రెండవ పానిపట్టు యుద్ధం జరిగిందండి. మరి ఈ రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్ చేతిలో హేము వధింపబడ్డాడండి, అంటే చంపబడ్డాడండి. మరి రెండవ పానిపట్టు యుద్ధం ద్వారా అక్బర్ ఢిల్లీ మరియు ఆగ్రాలలో తన సామ్రాజ్యాన్ని అధికారాన్ని సుస్థిరపరచుకున్నాడండి. అదేవిధంగా రెండో పానిపట్టు యుద్ధం ద్వారా రాజపుత్ర రాజ్యాలైనటువంటి చునార్, మాల్వా, గోండ్వానాలను తన రాజ్యానికి అయితే జోడించాడండి. ఏ రాజ్యాలు? చునార్, మాల్వా, గోండ్వానా ఈ రాజ్యాలను తన రాజ్యానికి జోడించుకున్నాడండి. తర్వాత బికనీర్, జైసల్మీర్, జోధ్పూర్లను కూడా వాటిలో కూడా జయించాడండి. అక్బర్ నిజాయితీ మరియు ధైర్య సాహసాలు కలిగినటువంటి రాజపుత్ర రాజులతో మంచి సంబంధాలు అయితే కొనసాగించాడండి. అక్బర్ వివాహం చేసుకున్న జైపూర్ యువరాణి జోధ్బాయి. మరి అక్బర్ రాజపుత్రులను ఉన్నత పదవులలో నియమించాడండి. మరి అక్బర్ ఆస్థానంలో ఉన్న పదవుల్లో నియమించబడినటువంటి రాజపుత్రుల్లో రాజా మోహన్ సింగ్, రాజా తోడర్మల్, రాజా భగవాన్ దాస్ ముఖ్యులండి. ఓకేనండి. మరి తన జీవిత కాలం పాటు అక్బర్ అధికారాన్ని అంగీకరించకుండా అక్బర్తో పోరాటం చేసినటువంటి రాజు ఎవరైనా ఉన్నారంటే మహారాణా ప్రతాప్ అండి. మరి ఈ మహారాణా ప్రతాప్ మేవాడ్ పరిపాలకుడు బీర్బల్ అక్బర్ చక్రవర్తికి సన్నిహితుడండి ఈ బీర్బల్. మరి అక్బర్ ఆస్థానంలో బీర్బల్ గొప్ప గాయకుడు మరియు కవి అండి. అక్బర్ బీర్బల్ వల్ల ఎక్కువగా ప్రభావితం అయ్యాడండి. అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించినటువంటి అహ్మద్ నగర్ రాణి చాంద్ బీబీ. మరి ఈ యొక్క అక్బర్ తర్వాత జహంగీర్ రావడం జరిగిందండి. అక్బర్ వారసుడు జహంగీర్ అండి. ఈ జహంగీర్ 1605 నుండి 1627 అంటే సుమారుగా 22 సంవత్సరాలు జహంగీర్ పాలించాడండి. మరి అక్బర్ వారసుడైనటువంటి సలీం జహంగీర్ అనే బిరుదుతో సింహాసనాన్ని అయితే అధిష్ఠించాడండి. జహంగీర్ అనగా అర్థం ఏంటంటే ప్రపంచ విజేత అని అర్థం అండి. జహంగీర్ అనబడికి అర్థం అన్నమాట. జహంగీర్ రాజపుత్రులతో మంచి సంబంధాలను కొనసాగించడం ద్వారా తన సామ్రాజ్యాన్ని అయితే విస్తరించాడండి. జహంగీర్ తన రాజ్య ఆర్థిక అభివృద్ధి కోసం స్థానిక వ్యాపార మరియు వాణిజ్య పన్నులను ప్రవేశపెట్టాడండి. మరి జహంగీర్కు పక్షులు, మొక్కలు, జంతువులను గాఢంగా పరిశీలించి వాటి సంబంధిత విలువైనటువంటి అంశాలను సాధికారకంగా చెప్పగలిగేవాడండి. మరి జహంగీర్కు ప్రధానంగా పక్షులంటే అద్భుతమైనటువంటి ప్రేమ ఉండేదండి. జహంగీర్ గొప్ప చిత్రకారుడు. జహంగీర్ తన పరిపాలన చివరి కాలంలో అనారోగ్యానికి గురి కావడము వలన అతని భార్య నూర్జహాన్ పరిపాలనా వ్యవహారాలు చూసుకునేదండి. జహంగీర్ భార్య పేరేంటి? నూర్జహాన్. మరి జహంగీర్ తర్వాత జహంగీర్ కుమారుడు షాజహాన్ అండి. ఈయన 1628 నుండి 1658 అంటే సుమారుగా 30 సంవత్సరాలను పరిపాలన అయితే కావించాడండి. మరి ఈ షాజహాన్ను ఖుర్రం అని కూడా పిలుస్తుంటారండి. షాజహాన్ పరిపాలనా కాలంలో మొఘల్ సామ్రాజ్యం సాంస్కృతిక వైభవంలో ఉన్నత స్థాయికి చేరిందండి. షాజహాన్ పాలనా కాలంలో నిర్మించినటువంటి గొప్ప స్మారక కట్టడాలు బాగా గుర్తుండిపోతాయండి. మరి షాజహాన్ పాలనా కాలంలో నిర్మించినటువంటి ముఖ్యమైన కట్టడాలు ఆగ్రాలోని తాజ్మహల్, ఢిల్లీలోని జామా మసీద్ మరియు ఎర్రకోట. ఈ మూడు కూడా బాగా గుర్తుండిపోయే షాజహాన్ కట్టడాలండి. మరి జామా మసీదుకు ముత్యాల మసీదు అని కూడా పేరైతే ఉందండి. మరి షాజహాన్ రాజ్యాలైనటువంటి బేజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్లను జయించారండి. షాజహాన్ కుమారుల్లో 1658 సంవత్సరంలో వారసత్వంపై వివాదం అయితే ఏర్పడిందండి. షాజహాన్ కుమారుల్లో చివరకు సింహాసనాన్ని అధిష్ఠించింది ఔరంగజేబ్ అండి. ఓకేనండి. మరి ఈ ఔరంగజేబు
1658 నుంచి 1707 వరకు ఈ యొక్క ఔరంగజేబు పాలనా కాలం అయితే సాగిందండి. ఔరంగజేబు షాజహాన్ యొక్క చిన్న కుమారుడు అండి. షాజహాన్ యొక్క చిన్న కుమారుడు ఔరంగజేబు అండి. మరి ఈ యొక్క ఔరంగజేబు ఖురాన్ బోధనలకు, ఏ బోధనలకండి? ఖురాన్ బోధనలకు అనుగుణంగా తన జీవితాన్ని అయితే గడిపాడండి. ముస్లిం మతాచారాల పట్ల ఇతనికి శ్రద్ధాశక్తులు చాలా ఎక్కువ అండి ఔరంగజేబుకు. మరి భారతదేశానికి చక్రవర్తి అయినప్పటికీ టోపీలు కుట్టడం ద్వారా సంపాదించినటువంటి డబ్బుతో తన సొంత ఖర్చులను భరించేవాడండి. మరి పరమత సహనం పాటించకపోవడం వల్ల అస్సాం, రాజస్థాన్, పంజాబ్, దక్కన్ మొదలగు ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో తిరుగుబాట్లు ఎదుర్కొన్నాడండి. మరి పరమత సహనం ఉండకపోతే ఈ విధంగా అస్సాం, రాజస్థాన్, పంజాబ్, దక్కన్ వీటిల్లో ఎక్కువ సంఖ్యలో తిరుగుబాట్లు అయితే ఎదుర్కొన్నాడండి. గురు గోవింద్ సింగ్ మరియు శివాజీ, గురు తేజ్ బహదూర్ వంటి వారు తిరుగుబాట్లు అయితే చేశారండి. వీరిలో శివాజీ స్వతంత్ర మరాఠీ సామ్రాజ్యాన్ని స్థాపించడంలో విజయవంతమైతే అయ్యాడండి. మరి స్వతంత్ర మరాఠీ సామ్రాజ్యం స్థాపించింది శివాజీ అండి. ఔరంగజేబు శివాజీ మరణం తర్వాత దక్కన్పై దండెత్తాడండి. మరి 1685 సంవత్సరంలో బేజాపూర్ను ఔరంగజేబు జయించడం అయితే జరిగిందండి. మరి ఔరంగజేబు 1687లో ఎప్పుడండి? ఇక్కడ 1685లో బేజాపూర్ను ఔరంగజేబు అయితే జయించాడండి. ఈ ఔరంగజేబు వెంటనే 2 సంవత్సరాలు తిరక్కముందే 1687లోనే గోల్కొండను కూడా జయించాడండి. మరి ఔరంగజేబు మరణం తర్వాత అతని కొడుకుల మధ్య వారసత్వ పోరాటం అయితే జరిగిందండి. మరి ఈ యొక్క మొఘళ్ళ కాలంలో రాజకీయ, సాంఘిక, ఆర్థిక జీవనం ఏ విధంగా ఉంది అనేది ఎప్పుడు చూద్దామండి. మొఘలులది కేంద్రీకృత పాలన అండి. అంటే మొఘలుల కాలంలో చక్రవర్తికి అన్ని అధికారాలు ఉండేవండి. మరి మొఘలులకు పరిపాలనలో మంత్రిమండలి అనేది సహాయపడేదండి. మరి బాబరు మరియు హుమయూన్ పరిపాలనపై తక్కువ ప్రభావాన్ని అయితే చూపారండి. ఎందుకంటే వారు ఎక్కువ కాలం పరిపాలించలేదు కాబట్టి. బాబరు, హుమయూన్ అండి, అంటే 4-5 సంవత్సరాలు కదండి పాలించారు. అందువల్ల వాళ్ళు పరిపాలనలో ఎక్కువ ప్రభావం అయితే చూపించలేదండి. అక్బర్ అనేక పరిపాలనా సంస్కరణలు అయితే ప్రవేశపెట్టాడండి. అక్బర్ తన విస్తారమైనటువంటి సామ్రాజ్యాన్ని అనేక సుబాలుగా విభజించాడు. అక్బరు ప్రతి సుబాకు కూడా ఒక సుబేదారుని నియమించాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అనేక సామ్రాజ్యాన్ని పాలించడానికి ఈజీగా సుబాలుగా విభజించాడు. ప్రతి సుబాకు కూడా సుబేదారులను అయితే నియమించాడండి. సుబాలు అనేవి మొఘల సామ్రాజ్యంలోని రాష్ట్రాలండి. అక్బర్ తన రాజ్యాన్ని ఎన్ని సుబాలుగా విభజించాడంటే 15 సుబాలుగా విభజించాడండి. అంటే 15 రాష్ట్రాలు అన్నమాట. మరి అక్బర్ సుబాలను సర్కారులుగా విభజించాడు. సర్కారులను పరిగణాలుగా విభజించాడండి. అక్బర్ పాటించినటువంటి ఈ విధానాన్ని తర్వాత కాలంలో మొఘలు రాజులు కూడా కొనసాగించారండి. అక్బరు భూమిని సర్వే చేయించి పండించిన పంట ప్రకారము పన్ను నిర్ణయించే వ్యవసాయ పద్ధతిని ప్రవేశపెట్టాడండి. అంటే పండించే పంట మీద పన్ను విధించడం ఈయన అక్బర్ చేయించేవాడండి. భూమిని 4 రకాలుగా విభజించి 1/3 పంటను పన్నుగా వసూలు చేశాడండి. మరి అక్బర్ పరిపాలనలో షేర్షా పరిపాలన మొదట కొంతవరకు అయితే కనబడుతుందండి. షేర్షా తర్వాత కదండి అక్బరు. అందుగురించి అక్బర్ పరిపాలనలో షేర్షా పరిపాలన కూడా మనకి కనిపిస్తుందండి. అదేవిధంగా సైనిక విధానంలో అక్బర్ ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థే మున్సఫ్దారీ వ్యవస్థ అండి. మున్సఫ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరు అంటే అక్బర్ అండి. మరి మున్సఫ్దారీ అనే పదం మనసబు కలిగిన వ్యక్తిని అయితే సూచిస్తుందండి. మరి మున్సబ్ అంటే హోదా లేదా ర్యాంకు అనే అర్థం అండి మున్సబ్ అంటే. మరి మున్సబ్ అనేది జీతాలు, సైనిక బాధ్యతలు నిర్ధారించడానికి మొఘలులను ఉపయోగించే గ్రేడింగ్ పద్ధతే ఈ యొక్క మున్సబ్ పద్ధతి అండి. మరి 10 నుండి 10,000 మంది సైనికులు కలిగిన వివిధ స్థాయిల్లో మున్సబుదారులు ఉండేవారండి. మరి మొఘలులు దౌత్యంలో భాగంగా రాజపుత్ర స్త్రీలను వివాహం చేసుకున్నారండి. మరి రాజపుత్రలోని
సిసోడియా వంశస్థులు మొఘలుల అధికారాన్ని అంగీకరించలేదండి. ఎవరండి? రాజపుత్రుల్లోని సిసోడియా వంశస్థులు మొఘలుల యొక్క అధికారాన్ని అంగీకరించలేదండి. అక్బర్ కాలంలో రాజపుత్రులు, సిక్కులు, ఇతర పరిపాలకులతో ఉన్నటువంటి సంబంధాలు షాజహాన్ కాలంలో క్షీణించడం అయితే ప్రారంభమయ్యాయండి. మరి అక్బర్ రాజపుత్రులతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆ తర్వాత షాజహాన్ కాలంలో ఈ యొక్క బంధం అనేది క్షీణించడం అయితే ప్రారంభమైందండి. రాజపుత్రులు, సిక్కులు, ఇతర పరిపాలకులతో మొదలుకొని సంబంధాలు ఎవరి కాలంలో క్షీణించడం ప్రారంభమయ్యాయి అంటే షాజహాన్ కాలంలో అండి. మరి ఔరంగజేబు కాలంలో ఈ సంబంధాలు మరింత క్షీణదశకు అయితే చేరాయండి. మరి ఔరంగజేబు పాలనా కాలంలో సామ్రాజ్యంలోని అన్ని భాగాలలో కూడా తిరుగుబాట్లు అయితే జరిగాయండి. మరి ఔరంగజేబు మరణానంతరము సామ్రాజ్యం అనేది విచ్ఛిన్నమైందండి. మరి మొఘలులు అన్నవారు సున్నీ మతస్థులండి. మొఘలులు సున్నీ మతస్థులు. అక్బరు మత సహనాన్ని పాటించేవాడండి. హిందువులపై విధించే జిజియా పన్ను, యాత్రిక పన్నులను రద్దు చేసింది అక్బర్ అండి. మరి ప్రజలు మతపరమైనటువంటి వేడుకలకు బహిరంగంగా జరుపుకోవడానికి కూడా అనుమతించిన రాజే అక్బర్ అండి. మరి ఆనాటి సమాజంలో హిందువులు, ముస్లింలు మాత్రమే కాకుండా బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్సీ మతస్థులు కూడా ఉండేవారండి. మరి ఔరంగజేబు షరియత్ మరియు ఇస్లాం మత సిద్ధాంతాలను అనుసరించి ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి నియమించినటువంటి ప్రత్యేక అధికారులే ముతావాసిబులండి. ఇక ముస్లిమేతరులు వారి మతాచారాలను పాటించడానికి సైన్యంలో చేరకుండా మినహాయింపు పొందడానికి ముస్లిం పాలకులకు చెల్లించే పన్నునే జిజియా పన్ను అంటారండి. ముస్లిం పాలకులకు చెల్లించే పన్నునే జిజియా పన్ను అంటారండి. మరి బానిస వంశస్థుడైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్ మొదటిసారిగా ఈ జిజియా పన్నును ప్రవేశపెట్టాడండి. మరి జిజియా పన్నును ప్రవేశపెట్టింది ఎవరు అని అడుగుతుంటాడండి. కుతుబుద్దీన్ ఐబక్ అండి. మరి యాత్రికుల పన్ను అనేది ముస్లిం చక్రవర్తులు మతపరమైన లేదా పవిత్రమైనటువంటి ప్రదేశానికి ప్రయాణం చేయడానికి హిందువులపై విధించే పన్నే యాత్రికుల పన్ను అండి. ఇక్కడ చూడండి, ముస్లిం చక్రవర్తులు లేదంటే మతపరమైన లేదా పవిత్రమైనటువంటి ప్రదేశానికి ఈ ముస్లింలకు ప్రయాణం చేయడానికి హిందువులపై విధించే పన్నే యాత్రికుల పన్ను అండి. అక్బరు క్రీస్తు శకం 1575లో ఫతేపూర్ సిక్రీ వద్ద ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడండి. ఇబాదత్ ఖానాను నిర్మించింది ఎవరు? ఇబాదత్ ఖానాను ఎక్కడ నిర్మించాడు? ఇబాదత్ ఖానాను ఏ సంవత్సరంలో నిర్మించారు? ఇబాదత్ ఖానాను ఎవరు నిర్మించారు? ఈ విధంగా బిట్లయితే రకరకాలుగా వస్తాయండి. షరియత్ లేదా ఇస్లాం మత సిద్ధాంతాలను అనుసరించి ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి నియమించబడినటువంటి ప్రత్యేక అధికారులే ముతావాసిబులండి. ఓకేనండి. మరి ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించింది అక్బర్ అండి. అక్బర్ ప్రకటించినటువంటి నూతన మతమే ఈ దీన్ ఇలాహీ అనే మతాన్ని ప్రవేశపెట్టాడండి. అక్బరు దీన్ ఇలాహీ అనే మతాన్ని 1582వ సంవత్సరంలో ప్రకటించాడండి. దీన్ ఇలాహీ అనగా అందరితో శాంతి లేకపోతే విశ్వజనన శాంతి అని కూడా అర్థమండి. దీన్ ఇలాహీ మతం మతాల మధ్య శాంతియుత సమన్వయ సంబంధాలను తెలియజేస్తుందండి. దీన్ ఇలాహీ మతంలో చేరిన వారు మొత్తం 18 మంది అండి. దీన్ ఇలాహీ మతం అక్బర్ ఆస్థాన మతంగానే మిగిలిపోయిందండి. మొఘల్ సామ్రాజ్యంలో వ్యవసాయం ప్రజల యొక్క ముఖ్య వృత్తి అండి. మరి విస్తృతమైనటువంటి రహదారి వ్యవస్థ నిర్మించడము, దేశమంతా ఒకే రకమైన కరెన్సీని అయితే సృష్టించారండి. మరియు దేశం యొక్క సమగ్రతకు మొఘలులు బాధ్యత అయితే వహించారండి. మరి మొఘలుల చేత నియమించబడినటువంటి ప్రజా పన్నుల విభాగం
సామ్రాజ్యంలో విస్తృతమైనటువంటి రహదారి వ్యవస్థ రూపొందిందండి. అదేవిధంగా వ్యవసాయ పన్ను ద్వారా వచ్చే ఆదాయం ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉండేదండి. అదేవిధంగా షేర్షా ఏ వంశానికి చెందినవాడంటే సూర్ వంశానికి చెందినవాడండి. ఈ యొక్క షేర్షా తన స్వల్ప పాలనా కాలంలో ప్రవేశపెట్టినటువంటి రూపాయి అంటే వెండి నాణెం, ధామ్ అంటే రాగి నాణెంలను మొఘలులు కొనసాగించారండి. అక్బర్ కాలంలో అత్యంత సాధారణ నాణ్యంగా చలామణిలో ఉన్నటువంటి నాణ్యమే ధామ్. మరి మొఘలుల పాలనలో భారత వ్యవసాయ ఉత్పత్తి అయితే బాగా పెరిగిందండి. మరి గోధుమ, వరి, బార్లీ వంటి ఆహార పంటలతో పాటుగా నగదు పంటలైనటువంటి ప్రత్తి, గంజాయి, నీలుమందు కూడా పండించారండి. మరి వ్యాపార పంటలైనటువంటి మొక్కజొన్న, పొగాకు పంటలను భారతీయ రైతులు విస్తృతంగా పండించడం ప్రారంభించేవారండి. మొఘలుల వ్యవస్థలో చెప్పుకోదగింది అక్బర్ కాలం అండి. నాటి రెవెన్యూ పాలన అండి. అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి రాజా తోడర్మల్ అండి. రైతులకు అనుకూలంగా రాజ్యానికి లాభదాయకంగా ఉండే రెవెన్యూ పద్ధతిని అభివృద్ధి చేసి అమలు చేయడానికి అక్బర్కు 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాల కాలం పట్టిందండి. క్రీస్తు శకం 1580 సంవత్సరంలో గడిచిన 10 సంవత్సరాల ఉత్పత్తి ధరల హెచ్చుతగ్గుల స్థానిక రెవెన్యూ వివరాలను సేకరించాడండి. వివిధ పంటలు వాటి ధరల్లో సగటును లెక్కగట్టి ఉత్పత్తిలో 1/3 వంతు నుండి సగం వరకు శిస్తుగా నిర్ణయించేవారండి. శిస్తును మనం ధాములలో చెల్లించాలండి. ఈ పద్ధతిని జబ్రత్ పద్ధతి అంటారండి. శిస్తుని ధాముల్లో చెల్లించాలి. ఈ పద్ధతిని అయితే జబ్రత్ పద్ధతి అంటారండి. మొఘలుల కాలంలో వాస్తుశిల్పంలో కొత్త సాంప్రదాయం ప్రారంభమైందండి. స్మారక చిహ్నాలు, ఎత్తైన స్తంభాలు ఈ యొక్క మొఘలుల కాలంలో ప్రారంభమయ్యాయండి. మరి మొఘలుల కాలంలో కట్టడాలలో పాలరాయిని ఎక్కువగా ఉపయోగించేవారండి. మరి నీరు ప్రవహించే ఫౌంటైన్లను విస్తృతంగా నిర్మించారు ఈ మొఘలులు అండి. మరి పాలరాళ్లతో భవనాలను అలంకరించడానికి అపురూపమైనటువంటి రంగురాలను కూడా ఉపయోగించారండి. తర్వాత ఫతేపూర్ సిక్రీ గురించి తెలుసుకుందామండి. చిత్తూర్ మరియు రణతంబూర్ మీద సైనిక విజయాల తర్వాత అక్బర్ తన మత గురువు అయినటువంటి షేక్ సలీం చిస్తి గౌరవార్థం రాజధానిని ఆగ్రా నుండి సిక్రీకి మార్చాలనుకున్నాడండి. ఇందుకోసం ప్రణాళికాబద్ధమైనటువంటి నగరాన్ని నిర్మించాడండి. ఈ నగరానికి అక్బర్ ఫతేబాద్ అని పేరైతే పెట్టాడండి. ఫతేబాద్, ఫతే అనగా అర్థం విజయం, విజయం. ఫతేబాద్ తర్వాత కాలంలో ఫతేపూర్ సిటీ అని పిలువబడిందండి. మరి భారతదేశంలో మొఘలుల నిర్మాణాలలో ఇప్పటికీ మిగిలి ఉన్న కట్టడాల్లో ఒకటి ఫతేపూర్ సిక్రీ అండి. దీని తర్వాత అద్భుతమైన నిర్మాణంలో బులందా దర్వాజా కూడా ఉందండి. మరి ఈ బులందా దర్వాజాని నిర్మించింది అక్బర్ అండి. మరి ఎత్తైన వంపులతో ఈ యొక్క బులందా దర్వాజాను అక్బరు నిర్మించడం అయితే జరిగిందండి. మరి ఈ బులందా దర్వాజా ఫతేపూర్ సిక్రీలోని అత్యంత ఎత్తైన నిర్మాణాల్లో ఇది కూడా ఒకటండి. మరి ఫతేపూర్ సిక్రీలోని పంచమహల్ అనే 5 అంతస్తుల భవనం అయితే ఉందండి. ఇది అద్భుతమైనటువంటి నిర్మాణ శైలిని కలిగి ఉందండి. దీని తర్వాత ఎర్రకోట అండి. మరి మొఘల్ చక్రవర్తి అయినటువంటి రాజధాని అయినటువంటి షాజహానాబాదులో రాజకుటుంబం నివసించే అంతఃపుర భవనంగా ఎర్రకోట అయితే నిర్మించబడిందండి. ఎర్రకోట షాజహాన్ కాలం నాటి మొఘలుల సృజనాత్మకత నిర్మాణ శైలికి తార్కాణమే ఈ ఎర్రకోట అండి. ఇది దివాన్ ఐ ఖాస్, మోతీ మసీద్, హయాత్ బక్షబాగ్, రంగమహల్ వంటి ముఖ్యమైన నిర్మాణాలను కూడా కలిగి ఉందండి. తర్వాత తాజ్మహల్ అండి. మరి తాజ్మహల్ తెల్ల పాలరాతితో కట్టబడినటువంటి సమాధి అండి. ఈ తాజ్మహల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నందు ఆగ్రాలో ఉందండి. ఈ తాజ్మహల్ను షాజహాన్
తన భార్య అయినటువంటి ముంతాజ్ ప్రేమకు గుర్తుగా నిర్మించాడండి. మరి ఈ తాజ్మహల్ మొఘలు వాస్తుశిల్పానికి చక్కటి ఉదాహరణగా ఈ తాజ్మహల్ చెప్తారండి. ఈ తాజ్మహల్ అనేది ప్రపంచ 7 వింతలలో ఒకటండి. అదేవిధంగా మొఘలుల యొక్క ఆభరణంగా విస్తృతంగా గుర్తింపబడిందే తాజ్మహల్ అండి. మొఘలుల యొక్క ఆభరణగా గుర్తించబడమే కాకుండా ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తింపబడింది ఈ తాజ్మహల్ అండి. అదేవిధంగా భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి తొలి ఆధునిక భారతదేశ చరిత్రలో మొఘలు సామ్రాజ్య పాత్ర ప్రధానమైనదండి. మొఘలుల కాలంలో పర్షియన్ కళా సాహిత్యాలు భారతీయ కళతో సమ్మిళితమైతే అయ్యాయండి. అదేవిధంగా మొఘలుల దుస్తులు, ఆభరణాలు, వస్త్రాధరణ అభివృద్ధి అయితే జరిగిందండి. మరి మస్లిన్, సిల్క్, వెల్వెట్ మొదలగు గొప్పగా అలంకరించబడినటువంటి వస్త్రాలు బాగా అభివృద్ధి వినియోగం అయితే జరిగిందండి. మరి మొఘలుల కాలంలో యువకులకు ఖురాన్, ఫత్వా ఈ అలంగిరి మొదలైనటువంటి ఇస్లామిక్ చట్టాలను స్వదేశీ భాషలో బోధించడానికి ముక్త పాఠశాలలు అయితే నిర్మించబడ్డాయండి. మరి మొఘలుల కాలంలో అత్యున్నతమైనటువంటి మరియు అధికార భాషగా చలామైనటువంటి భాష పర్షియన్. బాబర్ నామాను రచించింది బాబర్. మరి అక్బర్ పరిపాలనా కాలంలో గొప్ప పండితుడు అబ్బుర్ ఫజిల్. అదేవిధంగా అక్బర్ నామా అనే గ్రంథాలను రచించింది అక్బర్ అండి. తుజిక్ ఈ జహంగీర్ నామా అనేది జహంగీర్ యొక్క ఆత్మకథ అండి. జహంగీర్ నామాను రచించింది జహంగీర్. షాజహాన్ కొడుకు దారాషుకో భగవద్గీత, మహాభారత కథలను పర్షియన్ భాషలోకి అనువదించింది దారాషుకో. మరి మొఘలుల కాలంలో ప్రారంభమైనటువంటి ఒక ఆధునిక కళాశైలే మినియేచర్ అంటే సూక్ష్మ చిత్రకళ అనేది మొఘలుల కాలంలో ప్రారంభమైందండి. మరి జహంగీర్ పోషణలో ఈ చిత్రకళ అత్యున్నత స్థాయికి చేరుకుందంటే ఈ మినియేచర్ చిత్రకళ అనేది అత్యున్నత స్థాయికి జహంగీర్ కాలంలో వెళ్ళిందండి. అదేవిధంగా బాబర్, హుమయూన్లో సంగీతాన్ని ప్రోత్సహించారండి. అక్బర్ పాలనా కాలంలో సంగీతాన్ని ప్రోత్సహించడం ఉన్నత స్థితికి చేరుకుందండి. మరి అన్ని రకాల సంగీత కార్యక్రమాలను నిషేధించింది ఔరంగజేబ్ అండి. మరి అక్బర్ ఆస్థానంలో 36 మంది సంగీతకారులు ఉన్నట్లు ఎవరు పేర్కొన్నారు అంటే అబ్బుర్ ఫజిల్ అండి. అక్బర్ ఆస్థానంలో 36 సంగీతకారులు ఉన్నట్లు అబ్బుర్ ఫజిల్ తెలియజేశారండి. అక్బర్ ఆస్థానంలో ఉన్న సంగీత కళల్లో ప్రముఖులు తాన్సేన్, బాజ్ బహదూర్. అక్బర్ తానే స్వయంగా దేనిని వాయించేవాడంటే నగారాను వాయించేవాడండి. నగారాను వాయించేవాడు. అక్బర్ ఆస్థానంలో నవరత్నాలలో ఒకడు తాన్సేన్. ఎవరండి? తాన్సేన్ సంగీతంతో అద్భుతాన్ని సృష్టించేవాడండి. ఏంటంటే మేఘ్ మల్హర్ రాగంతో మేఘం నుండి వర్షాన్ని రప్పించేవాడు. దీపక్ రాగంతో అగ్నిని సృష్టించేవాడని ప్రతీత అండి. ఎవరండి? తాన్సేన్ అండి. ఓకేనండి. ప్రస్తుతం హిందుస్థానీ సంగీతంలో ఈ శైలిలో కనిపిస్తుంటాయండి. మొఘల్ సామ్రాజ్య పతనం షాజహాన్తో ప్రారంభమై ఔరంగజేబుతో ముగిసిపోయిందండి. మరి ఔరంగజేబ్ మరణానంతరం చాలా వేగంగా మొఘలు సామ్రాజ్యం అయితే పతనమైందండి. మరి మొఘలు సామ్రాజ్య పతనానికి కారణాలని ఒక్కసారి చూసేద్దామండి. ఔరంగజేబు యొక్క అనుమాన స్వభావం తన కుమారులను కానీ అధికారులను కానీ సమర్థులుగా ఎదగడానికి అవకాశం అయితే ఇవ్వలేదండి. అదేవిధంగా ఔరంగజేబు యొక్క మతమౌఢ్యం కారణంగా జాతులు
సాతనామీలు, సిక్కులు తిరుగుబాట్లు అయితే చేశారండి. రాజపుత్రులతో మరాఠాలతో శత్రుత్వం అతని సామ్రాజ్యానికి శాపంగా అయితే మారిపోయిందండి. అదేవిధంగా ఔరంగజేబు వారసులు కూడా అసమర్థులు, అవినీతి పరులండి. మరి ఈ షాజహాన్ ఔరంగజేబులు దక్కన్ విధానము సామ్రాజ్యాన్ని మరింత బలహీనపరిచిందండి. అదేవిధంగా అహ్మద్ షా, నాదిర్ షాల దండయాత్ర, మున్సబుదారుల తిరుగుబాట్లు కూడా పతనానికి కారణమయ్యాయండి. అదేవిధంగా 1526లో బాబర్ స్థాపించినటువంటి మొఘలు సామ్రాజ్యం క్రీస్తు శకం 1857 సంవత్సరంలో రెండవ బహదూర్ షా, ఎవరండి? రెండవ బహదూర్ షా కాలంలో, ఇప్పుడండి 1857 అంటే సిపాయిలు తిరుగుబాటు కాలంలో ఈ యొక్క మొఘలు సామ్రాజ్యం అనేది పతనమైందండి. ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర రాజ్యం గురించి చూద్దామండి. మహారాష్ట్ర రాజ్యం అనేది 1674 నుంచి 1680 అంటే సుమారుగా 7 సంవత్సరాల కాలం అయితే జరిగిందండి. మరి ఉత్తర భారతదేశంలో మొఘలుల అధికారం ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు దక్షిణ భారతదేశంలో మహారాష్ట్రలో మొఘలులకు వ్యతిరేకంగా ఎడతెగని పోరాటం అయితే చేసేవారండి మొఘలులకి. మరి మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ అండి. ఈ శివాజీ పూణే సమీపంలోని శివనేరి కోటలో జన్మించాడండి. ఎక్కడండి? శివాజీ శివనేరి కోటలో జన్మించాడండి. శివాజీ తండ్రి పేరు షాజీ భోంస్లే. శివాజీ తండ్రి బేజాపూర్ సుల్తాన్ ఆస్థానంలో ఉన్నత పదవిలో ఉండేవాడండి శివాజీ తండ్రి. మరి శివాజీ తల్లి జిజియాబాయి అండి. జిజియాబాయి. శివాజీ తన తల్లి జిజియాబాయి పర్యవేక్షణలో పెరిగాడండి. మరి శివాజీ సమర్థ రామదాసు మరియు ఇతర మహారాష్ట్ర సాధువుల బోధనల చేత ప్రభావితులయ్యాడండి. శివాజీ దాదాజీ కొండదేవ్ మరియు తానాజీ మాల్సురే వద్ద యుద్ధ విద్యలు అయితే అభ్యసించాడండి. మరి ఈ శివాజీ మరాఠా వీరులతోనూ మావాలి అనే పశ్చిమ కనుమలలో నివసించే కొండజాతి తెగ ప్రజలతో సైన్యాన్ని అయితే తయారు చేశాడండి. శివాజీ ఎవరెవరితో అండి? మరాఠా వీరులతోనూ మావాలి అనే పశ్చిమ కనుమలలో నివసించే కొండజాతి తెగ ప్రజలతో సైన్యాన్ని అయితే తయారు చేశాడండి. శివాజీ తన 19వ ఏట బేజాపూర్ సుల్తాన్ అయినటువంటి మహమ్మద్ ఆదిల్ షా ఆధీనంలోని ఏ దుర్గాన్ని జయించారంటే తోరణ దుర్గాన్ని. ఏ దుర్గం అండి? తోరణ దుర్గాన్ని ఈ యొక్క శివాజీ తన 19వ ఏటనే జయించడం స్టార్ట్ చేశాడండి. శివాజీ ఆ తర్వాత రాయగఢ్, సింహగఢ్, ప్రతాప్గఢ్లను ఒక్కొక్కటిగా జయించాడండి. మరి బేజాపూర్ సుల్తాన్ శివాజీని అణచడానికి తన బేజాపూర్ సుల్తాన్ సేనాధిపతి అయినటువంటి అఫ్జల్ ఖాన్ను అయితే పంపించాడండి. మరి అఫ్జల్ ఖాన్ మోసంతో శివాజీని చంపాలనుకున్నాడండి. సంధి చేసుకునే సాకుతో శివాజీని అఫ్జల్ ఖాన్ ఆహ్వానించాడండి. ముందుగానే ఊహించినటువంటి శివాజీ తన వద్ద ఉన్నటువంటి నక అంటే గోరండి, నక అంటే పులిగోరు లాంటి అనే ఆయుధంతో అఫ్జల్ ఖాన్ని సంహరించాడండి. మరి శివాజీ యొక్క ఈ విజయాలను గ్రహించినటువంటి ఔరంగజేబు అతనిని అణచడానికి తన సేనాధిపతి అయిన మరి ఎవరిని దక్కని పంపించాడంటే షయిస్తా ఖానునండి. మరి ఈ శివాజీ షయిస్తా ఖానును కూడా ఓడించాడండి. ఒక పెద్ద సైన్యాన్ని శివాజీపైకి రాజా జైసింగ్ నాయకత్వాన్ని పంపించింది ఔరంగజేబు అండి. శివాజీ మీదకి రాజా జైసింగ్ నాయకత్వాన్ని పంపించింది జైసింగ్ అండి. ఈ రాజా జైసింగ్ మరి పెద్ద సైన్యంతో వచ్చారు కదండి. శివాజీని ఓడించి కొన్ని కోటలను అయితే స్వాధీనం చేసుకున్నాడండి. ఔరంగజేబుతో సంధి చేసుకోవడానికి శివాజీని ఆహ్వానించి ఆగ్రా జైలులో బంధించాడండి. మరి శివాజీ తెలివిగా జైలు నుంచి తప్పించుకొని తన రాజధానికి చేరుకున్నాడండి. ఆ తర్వాత శివాజీ తాను కోల్పోయినటువంటి కోటలు అన్నింటినీ కూడా మొఘల్ నుండి తిరిగి స్వాధీనం అయితే చేసుకున్నాడండి. శివాజీ సూరత్ మీద దండ ఎత్తి దానిని కొల్లగొట్టాడండి.
అదేవిధంగా శివాజీకి రాయగఢ్లో ఛత్రపతి అనే బిరుదు కూడా ఇవ్వబడిందండి. మరి విలాసవంతమైనటువంటి వేడుకలో మరాఠాల రాజుగా శివాజీకి పట్టాభిషేకం అయితే చేశారండి. మరి పట్టాభిషేకం జరిగిన వెంటనే శివాజీ జింజి, వెల్లూరు, మైసూర్ ప్రావిన్స్లో అధిక ప్రాంతాన్ని అయితే గెలుచుకున్నాడండి. అదేవిధంగా భారీ కప్పం కూడా అందుకున్నాడండి. శివాజీ యొక్క ఆరోగ్యం క్షీణించడం వల్ల అతను ఎక్కువ కాలం జీవించలేదండి. శివాజీ హిందూ మతస్థుడు అయినప్పటికీ ఇతర మతాలను కూడా గౌరవించాడండి. మరి శివాజీ ఇతర మత గ్రంథాలను, స్త్రీలను గౌరవించవలసిందిగా తన సైన్యాన్ని అయితే ఆదేశించాడండి. శివాజీ ఎక్కువ విద్యావంతుడు కాకపోయినప్పటికీ ఎంతో తెలివితేటలు, పరిపాలనా సామర్థ్యాలు, యుద్ధ వ్యవహారాలలో నేర్పరండి ఈ యొక్క శివాజీ తన సైన్యానికి గొరిల్లా యుద్ధ విద్యలో శిక్షణ ఇచ్చి వారిని గొప్ప యోధులుగా తయారు చేశాడండి. శివాజీ నావికా దళాన్ని కూడా అభివృద్ధి చేశాడండి. ఏ దళం అండి? నావికా దళాన్ని కూడా అభివృద్ధి చేశాడండి. శివాజీ కొండజాతి ప్రజలైనటువంటి మాలవీలతో స్నేహం చేసి వారిలో జాతీయ భావాన్ని అయితే నింపాడండి. మరి శివాజీ యొక్క దేశభక్తి, జాతీయ భావన ఆ తర్వాత కాలంలో జాతీయ నాయకులైనటువంటి బాలగంగాధర్ తిలక్, సావర్కర్ మొదలైన వారికి ఎంతో ప్రేరణగా నిలిచింది శివాజీ అండి. మరి శివాజీ పరిపాలనలో అష్టప్రధానులు అనే మంత్రులైతే సహాయపడ్డారండి. మరి శివాజీ కాలంలో ప్రధానమంత్రినే పేష్వా అని పిలిచేవారండి శివాజీ కాలంలో. మరి ఈ శివాజీ మరణానంతరం రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కానీ దానిని విజయవంతంగా పేష్వాలు అయితే పరిష్కరించగలిగారండి. మరి శివాజీ మరణానంతరం నుండి పేష్వాలు పరిపాలనా వ్యవహారాలను చూసేవారండి. మరి బాలాజీ విశ్వనాథ్, బాజీరావులు మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించింది. వీళ్ళందరూ కూడా పేష్వాలేనండి. మరి అష్టప్రధానులు అనేది మరాఠా సామ్రాజ్యంలో మంత్రివర్గ ప్రతినిధి బృందం అండి. మరి ఒకటోది పేష్వా అండి. ఇతన్నే ప్రధానమంత్రి అనేవారు. సామ్రాజ్యం యొక్క సాధారణ పరిపాలన చూస్తాడండి ఈ పేష్వా ప్రధాని. మరి రెండవది అమాత్య. ఇతను ఆర్థిక మంత్రి అమాత్య అండి. సామ్రాజ్యంలోని ఖాతాలను నిర్వహిస్తాడండి. మూడవది సచివ్ అండి. ఇతను ఒక కార్యదర్శి, రాజశాసనాలను జారీ చేస్తుంటాడండి సచివ్. మరి నాలుగవది వాక్య నవీస్. ఇతను అంతరంగిక మంత్రి అండి. అంటే గూఢచర్య వ్యవహారాలను చూసే మంత్రే వాక్య నవీస్. మరి ఐదవది సేనాపతి అండి. ఇతను సర్వసైన్య అధ్యక్షుడు, రాజ్యరక్షణ, సైనిక వ్యవహారాలను నిర్వహిస్తాడండి. మరి ఆరవది సుమంత్. ఇతనే విదేశీ మంత్రి అండి. ఇతర రాజ్యాలతో సంబంధాలను నిర్వహించే వ్యక్తే సుమంత్. న్యాయాధీశ్. ఏడవది న్యాయాధీశ్. ఇతను ప్రధాన న్యాయమూర్తి అండి. పౌర మరియు న్యాయ సంబంధమైనటువంటి తీర్పులు చెప్పే వ్యక్తే న్యాయాధీశ్ అండి. మరి ఎనిమిదవది పండితరావు అండి. అంటే ప్రధానమైనటువంటి పూజారి, మతపరమైనటువంటి అంశాలను నిర్వహించే వ్యక్తి అండి. ఇది అష్టప్రధానులు అండి. మరి ఒక చక్రవర్తి మైనర్ లేదా అసమర్థుడు అయినప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించడానికి నియమించబడినటువంటి వ్యక్తిని రీజెంట్ అంటారండి. ఏజెంట్ కాదండి, రీజెంట్. మరి కొంతమంది సైనికులు ఆకస్మిక దాడి చేసి ఒక యుద్ధ వ్యూహాన్ని ఆకస్మికంగా దాడి చేసి ఒక యుద్ధ వ్యూహాన్ని గొరిల్లా తంత్రం అని కూడా అంటారండి. మరి ఇంకొక పార్ట్ ఉందండి. మిగతా పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.